అండ్ జూనియర్ ఎన్టీఆర్‌కి అయితే కొన్ని గాయాలయినాయి అంటండి. కాకపోతే అంత సీరియస్ ఏం కాదు. మైనర్ గాయాలంట. వాళ్ళైతే మరి తెలీదు మనకి. వీడియో బయటకొస్తే మనకు తెలుస్తుంది అది సీరియసా లేకుంటే ఏంటనేది. కాకపోతే ఫ్యాన్స్ కంగారు పడతారని మరి అలా చెప్తుంటారు కొంతమంది. చూడాలి ప్రస్తుతానికైతే సీరియస్ అయితే చెప్తారులే అనుకోండి. మాక్సిమం మరి ఎక్కువ గాయాలైతే ఇమ్మీడియేట్‌గా అక్కడ వీడియోలు తీసి ఇమ్మీడియేట్‌గా దొంగతనంగా అయినా సరే బయటకైతే రిలీజ్ చేస్తుంటారు. లీక్ చేస్తుంటారు వీడియోలు. సెలబ్రిటీస్‌వి. కాకపోతే ఎన్టీఆర్ గారే డైరెక్ట్‌గా పోస్ట్ అయితే పెట్టడం చూసాం. వాళ్ళ ఫ్యాన్స్ పేజ్‌లో కూడా మేము చూసాం. ఆ వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది. సరే ఆయన తెలిసిందే మనకి యాడ్ షూటింగ్ అంట సినిమాలో కాదు. ఏదైతే ప్రశాంత్ నీలు సినిమా ఏదైతే జరుగుతుందో 'గరుడ' ఆ సినిమా షూటింగ్ కాదు. జస్ట్ ఒక యాడ్ షూటింగ్‌లో అయితే ఇలాంటిది ఇన్సిడెంట్ జరిగిందంట. మనకు తెలిసిందే కొన్ని కొన్ని రిస్కీ షాట్లు అయితే చేస్తూ ఉంటారు హీరోలు. రోపులు కట్టుకొని గాల్లో అయన్నీ స్టంట్లు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి, అలాంటి టైంలో కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. రీసెంట్‌గా 'అజిత్' గారు గూడా తన సినిమాలో గాయపడడం చూసాం. ఏదైతే బైక్ స్టంటో, కార్ స్టంటో చేస్తున్నప్పుడు గాయాలైతే అవ్వడం చూసాం. కొన్ని కొన్ని సార్లు యాక్చువల్‌గా డూపులను వాడతారు. కానీ కొన్ని కొన్ని షాట్‌లయితే క్లోజప్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా హీరోలు తప్పనిసరిగా ఆ స్టంట్‌లయితే చేయాల్సుంటుంది. రిస్కీ స్టంట్లు. కొంతమంది హీరోలు మేము కావాలని చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి ఎవరిష్టం వాళ్ళది. ఏదైనప్పటికైతే అంత సీరియస్ విషయం అయితే కాదు. అతనికి మంచిగా ఉండాలని కోరుకుందాం. చాలా మంచి వ్యక్తి. తెలిసింది ఎన్టీఆర్ గారు చాలా మంచి వ్యక్తి. అందరి హీరోలతోటి కలిసిపోతూ ఉంటాడు. పెద్దగా అహంకారం కూడా పెద్దగా ప్రదర్శించడు. చాలా జోవియల్‌గా ఉంటాడు. కామెడీగా చేస్తూ ఉంటాడు. కాకపోతే అందరితోటి చాలా మంచిగా ఉంటాడు కాబట్టి చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఏం కాదు. ఫ్యాన్స్‌కి అయితే కంగారు పడొద్దనైతే వాళ్ళైతే పోస్ట్ పెట్టడం మంచి విషయం. లేకుంటే అందరూ కంగారు పడిపోతారు. నిజంగానే ఎంత పెద్ద యాక్సిడెంట్ ఏంటనేది కంగారు పడతారు కాబట్టి అలాంటిదేం లేదు. చిన్న చిన్న దెబ్బలే తప్ప పెద్దగా ఏమి మేజర్‌గా ఏమి దెబ్బలు తగలదని అయితే మాట్లాడుకొచ్చారు. చూద్దాం మరి. మళ్ళీ ఒక మంచి సినిమాతోటి మన ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్ నీళ్ళు ఏదైతే సినిమా తీస్తున్నాడో 'గరుడ' సినిమాతోటి దానికోసం సిక్స్ ప్యాక్ కూడా తయారు చేస్తున్నాడు కదా! రీసెంట్‌గా ఒక చాలా బీభత్సంగా వైరల్ అవుతూ ఉంది. ఆ జిమ్‌లో ఒక వీడియో అయితే రిలీజ్ చేశారాళ్ళు. ఎన్టీఆర్ ఎంత కష్టపడుతున్నాడో మనం చూసాం. ఇంతకుముందు ఏ సినిమా కోసం అంత కష్టపడింది 'ట్రిపుల్ ఆర్' కోసమా? 'టెంపర్' కోసం సిక్స్ ప్యాక్ కోసం అయితే ట్రై చేశాడు. మళ్ళీ ఈ సినిమా కోసం అయితే చాలా కష్టపడుతున్నట్టయితే మనకు కనబడుతుంది.